ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. గత 18 ఏళ్లుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు వెన్నెముకగా నిలిచిన రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఈ 19వ సీజన్లో అడుగుపెడుతూ సరికొత్త చరిత్ర సృష్టించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఈసారి కోహ్లీ ప్రధాన లక్ష్యం ఆర్సీబీకి వరుసగా 2వ ఐపీఎల్ టైటిల్ను అందించి ఛాంపియన్గా నిలపడమే కాకుండా తన వ్యక్తిగత కెరీర్లో ప్రపంచ క్రికెటర్లకు సాధ్యం కాని 3 భారీ రికార్డులను తన ఖాతాలో వేసుకోవడం. 2008 నుండి ఒకే ఫ్రాంచైజీకే ఆడుతూ నిలకడకు మారుపేరుగా నిలిచిన కోహ్లీ ఈ సీజన్లో సాధించబోయే మైలురాళ్లు టీ20 ఫార్మాట్లో ఆయన స్థాయిని శిఖరాగ్రానికి చేర్చనున్నాయి. ముఖ్యంగా అత్యధిక మ్యాచులు ఆడిన ఆటగాళ్ల జాబితాలో ఎంఎస్ ధోనీ 278, రోహిత్ శర్మ 272ల సరసన చేరి తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమయ్యారు. రికార్డుల పరంగా చూస్తే కోహ్లీ ఈ సీజన్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 9,000 పరుగుల మైలురాయికి చేరువలో ఉన్నారు. ఇప్పటివరకు 267 మ్యాచుల్లో 8,661 పరుగులు సాధించిన ఆయన ఈ 2026 సీజన్లో మరో 339 పరుగులు జోడిస్తే ఐపీఎల్ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి బ్యాటర్గా అవతరిస్తారు. కేవలం ఐపీఎల్లోనే కాకుండా ఓవరాల్ టీ20 కెరీర్లోనూ కోహ్లీ 14,000 పరుగుల క్లబ్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం 414 టీ20 మ్యాచుల్లో 13,543 పరుగులు చేసిన విరాట్ ఈ సీజన్లో మరో 457 పరుగులు జోడిస్తే ఈ అరుదైన రికార్డును అందుకున్న దిగ్గజంగా నిలుస్తారు. 9 సెంచరీలు 10 హాఫ్ సెంచరీలతో టీ20ల్లో తిరుగులేని రాజుగా వెలుగుతున్న కోహ్లీ ఈ 19వ సీజన్లో తన బ్యాట్తో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తారో అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.